4న పెద్ద కర్మ, మే 13 మరణించింది. రిటర్న్ గిఫ్ట్కి జగన్ సిద్ధంగా ఉండాలి. విశాఖ పిచ్చి ఆసుపత్రిలోని సీఎంగా ప్రమాణం. కూటమికి 120 నుంచి 125 సీట్లు. ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో కాలు పెట్టకపోవచ్చు అంటూ రఘురామరాజు జోష్యాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే క్యాట్ ఉత్తర్వులు కొట్టేయండి, సస్పెన్షన్కి కారణాలు ఉన్నాయి, వీటిని క్యాట్ గుర్తించలేకపోయింది. ఐపీఎస్ ఏబీవీపై సర్కార్ పిటిషన్, రేపు హైకోర్టు ధర్మాసనం విచారణ. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండోసారి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయడంతో పాటు ఆయన విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు. సస్పెన్షన్కి తగిన కారణాలు ఉన్నాయని, వీటిని గుర్తించడంలో ట్రిబ్యునల్ విఫలమైందని పేర్కొన్నారు. వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశామని తెలిపారు. ఈ దశలో ఆయన తిరిగి సర్వీస్లోకి తీసుకుంటే ట్రయల్ కోర్టులో విచారణపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. సీఎస్ తరపున సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీ జయరాం అఫిడవిట్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఈ నెల 23న విచారించనుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.